మౌనంగా ఉండటం వల్ల వచ్చే శక్తి తెలుసా? ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన నిజం. నమస్కారం భక్తులారా. మౌనంగా ఉండటం వలన వచ్చే శక్తిని తెలుసుకోండి. మీ జీవితాన్ని మార్చే చిన్న కథ. ఒక చిన్న గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరి పేరు రాము, మరొకరి పేరు శేఖర్. ఇద్దరూ ఒకే పనిలో ఉండేవారు. కానీ వారి స్వభావం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండేది. రాము చిన్న విషయం జరిగినా వెంటనే కోపపడేవాడు. ఎదుటివారు ఏదైనా అంటే వెంటనే సమాధానం చెప్పేవాడు. వాదనకు దిగేవాడు. తన మాటే సరైందని నిరూపించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లేవాడు. శేఖర్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేవాడు. ఎవరు ఏమన్నా వెంటనే స్పందించేవాడు కాదు. అవసరం ఉన్నప్పుడే మాట్లాడేవాడు. మిగతా సమయాల్లో మౌనంగా ఉండేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద సభ జరిగింది. అక్కడ అందరూ కలిసి ఒక సమస్య గురించి చర్చిస్తున్నారు. రాము మధ్యలో లేచి గట్టిగా మాట్లాడాడు. తన అభిప్రాయం చెప్పాడు. కానీ మాటలు కాస్త కఠినంగా ఉండటంతో చాలామంది అతనిపై కోపం తెచ్చుకున్నారు. శేఖర్ మాత్రం చివరి వరకు మౌనంగా విన్నాడు. అందరూ మాట్లాడిన తర్వాత ఒక్క మాట చెప్పాడు. మనందరం గెలవాలని ప్రయత్నిస్తే సమస్య ఎప్పటికీ తీరదు. సమస్య గెలవాలి, మన అహంకారం కాదు. ఆ ఒక్క మాటతో అందరూ నిశ్శబ్దమయ్యారు. అప్పుడు గ్రామ పెద్ద నవ్వుతూ అన్నాడు, ఎక్కువ మాట్లాడేవాడి మాటలను అందరూ వింటారు. కాని తక్కువ మాట్లాడేవాడి ఒక్క మాటను అందరూ గుర్తుంచుకుంటారు. ఆ రోజు నుంచి రాముకు ఒక గొప్ప పాఠం అర్థమైంది. మౌనం అంటే భయం కాదు. మౌనం అంటే బలహీనత కాదు. మౌనం అంటే తన భావోద్వేగాలపై నియంత్రణ. మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది. ఎవరైనా మనల్ని అవమానిస్తే వెంటనే సమాధానం చెప్పాలని అనిపిస్తుంది. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే తిరిగి వారికంటే గట్టిగా మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ నిజమైన విజేత ఎవరో తెలుసా? ఆ సమయంలో కూడా తన మనసును అదుపులో పెట్టుకున్న వ్యక్తే. ఎందుకంటే కోపంలో మాట్లాడిన ఒక్క మాట సంవత్సరాల బంధాన్ని నాశనం చేస్తుంది. అదే మౌనంగా ఉన్న ఒక్క నిమిషం జీవితాంతం పశ్చాత్తాపం నుంచి కాపాడుతుంది. ఒకసారి ఒక శిష్యుడు తన గురువును అడిగాడు, గురువుగారు, అందరూ నన్ను అవమానిస్తున్నారు. నేను ఏం చేయాలి? గురువు చిరునవ్వుతో ఒక గ్లాసు నీరు ఇచ్చి, దీన్ని పూర్తిగా నింపి గ్రామం చుట్టూ తిరిగిరా. ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అన్నాడు. శిష్యుడు అలాగే చేశాడు. తిరిగి వచ్చాక గురువు అడిగాడు, నిన్ను ఎవరు ఏమన్నారో విన్నావా? శిష్యుడు చెప్పాడు, లేదు గురువుగారు, నా దృష్టి మొత్తం ఈ నీటిపైనే ఉంది. అప్పుడు గురువు అన్నాడు, అదే జీవిత రహస్యం. నీ లక్ష్యంపై దృష్టి పెట్టినప్పుడు ప్రపంచం మాట్లాడే మాటలు నీకు వినిపించవు. మౌనం మనకు 3 గొప్ప శక్తులను ఇస్తుంది. మొదటిది ఆలోచించే శక్తి. మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించే అవకాశం మౌనం ఇస్తుంది. రెండవది మనశ్శాంతి. ప్రతి విషయానికి స్పందించకపోతే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మూడవది గౌరవం. ఎక్కువ మాట్లాడేవారిని కొంతమంది మాత్రమే గౌరవిస్తారు. కాని అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవారిని అందరూ గౌరవిస్తారు. ఒక సింహం అడవిలో ప్రతి జంతువుపై అరిచే పని చేయదు. అది నిశ్శబ్దంగా నడుస్తుంది. అందుకే దానికి రాజు అనే గౌరవం వచ్చింది. అలాగే సముద్రం ఎంత లోతుగా ఉంటుందో అంత ప్రశాంతంగా కనిపిస్తుంది. చిన్న కాలువలే ఎక్కువ శబ్దం చేస్తాయి. మనిషి కూడా అంతే. జ్ఞానం పెరిగే కొద్దీ మాటలు తగ్గుతాయి. మౌనం అనేది ఓటమి కాదు. కొన్నిసార్లు అది అత్యంత తెలివైన సమాధానం. ప్రతి యుద్ధంలో గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని యుద్ధాలను వదిలేయడమే గొప్ప విజయం. ఈ రోజు నుంచి ఒక చిన్న అలవాటు చేసుకోండి. ఎవరైనా కోపంగా మాట్లాడితే వెంటనే సమాధానం చెప్పకండి. 10 సెకన్లు మౌనంగా ఉండండి. లోతుగా శ్వాస తీసుకోండి. ఆ తర్వాత మాట్లాడండి. మీ మాటలు మారిపోతాయి. మీ సంబంధాలు మారిపోతాయి. మీ జీవితం కూడా మారిపోతుంది. గుర్తుంచుకోండి, మాట్లాడటం ఒక కళ అయితే ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడం ఒక మహా జ్ఞానం. మీ మౌనం కొన్నిసార్లు వేల మాటల కంటే గొప్ప సమాధానం అవుతుంది. అందుకే మౌనాన్ని బలహీనతగా చూడకండి. అది మీ వ్యక్తిత్వానికి కవచం. మీ ఆలోచనలకు శక్తి. మీ విజయానికి పునాది. మాటలు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. కానీ మౌనం మన పరిపక్వతను నిరూపిస్తుంది. కాబట్టి అవసరం లేని చోట మౌనంగా ఉండండి. అవసరమైన చోట మాత్రమే మాట్లాడండి. అదే నిజమైన శక్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి.